హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సువిధి అకాడమీ. నేను మీ మల్లికార్జున్, తెలుగు ఫ్యాకల్టీ అండ్ మోటివేషనల్ స్పీకర్. సో తెలంగాణలో ఆల్రెడీ మనకి అనౌన్స్మెంట్ జరిగిపోయింది. జాబ్ క్యాలెండర్ అనేది రాబోతుంది. మెయిన్లీ డిఎస్సి పైన కానీ గ్రూప్స్ పైన కానీ చాలా వరకు నోటిఫికేషన్స్ వస్తున్నాయి సార్. సో కొంత డిలే అవ్వచ్చేమో కానీ మనకి అతి త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా త్వరలో గ్రూప్స్ నోటిఫికేషన్స్ కానీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలా నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి సార్. సో వాటన్నిటికీ సంబంధించిన ప్రిపరేషను మీరు ఏ విధంగా మొదలు పెట్టారో నాకు తెలియదు, కానీ చాలామంది నోటిఫికేషన్ పడ్డాక చూద్దాంలే అనే ఆలోచనలో ఉంటున్నారు. ఒకటి చెప్తున్నానండి, నోటిఫికేషన్ పడ్డ తర్వాత ఏమి చేయలేము, మళ్ళీ చెప్తున్నా. సో చాలామంది చేస్తున్న మిస్టేక్ చెప్తా విన్నా. ఒక మంచి స్టోరీ అండి, జస్ట్ 3 minutes. మనం చేస్తున్న తప్పేంటో మీకు క్లారిటీగా అర్థమయ్యేట్టు చెప్తా, అస్సలు స్కిప్ చేయకండి. ఒక సందర్భంలో ఒక యజమాని దగ్గర ఒక మేస్త్రి పనిచేస్తున్నారండి. ఒక యజమాని దగ్గర ఒక మేస్త్రి పనిచేస్తున్నాడు. దాదాపు 25 సంవత్సరాల నుంచి 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారండి. చాలా సిన్సియర్గా పనిచేస్తున్నాడు. చాలా చాలా మంచి మంచి బిల్డింగ్లు కట్టాడు, మంచి మంచి హౌసెస్ కట్టాడు. చాలా పేరుందండి యజమాని దృష్టిలో. ఆ మేస్త్రికి ఒక మంచి గుడ్ ఇంప్రెషన్ ఉంది. అలా యజమాని అలా చేస్తున్న సందర్భంలో ఒక మేస్త్రి వచ్చి, ఆ మేస్త్రి గారు వచ్చి యజమాని దగ్గరికి వచ్చి, సార్ ఇక నేను నా ఉద్యోగం నుంచి విరమించుకోవాలనుకుంటున్నాను, నేను ఈ మేస్త్రి పని నుంచి తప్పించుకుందాం అనుకుంటున్నాను, ఇంకా నేను కట్టలేను సార్, నా వల్ల కాదు అని ఆ యజమాని చెప్పాడు. సరే భయ్యా, నువ్వు 25 to 30 years నా దగ్గర పనిచేస్తూ ఉన్నావు, సంతోషం, ఇంకొక హౌస్ కట్టు చివరిది, ఇదొక్కటి కట్టు అంటే, లేదు సార్ నా వల్ల గారు, ఇదొక్కటి కట్టవా, ఇదొక్కటి అనేసరికి అతను చెప్పింది కాబట్టి యజమాని మాట కాదనలేక ఆ వ్యక్తి చెప్పాడు, సరే సరే కడతా అని చెప్పాడు. జనరల్గా ఒక హౌస్ కన్స్ట్రక్షన్స్కి ఆ పర్సన్ 8 to 10 months తీసుకుంటారు సార్. కానీ ఆ వ్యక్తి చివరిదే కదా, ఏముందిలే అని 6 నెలలు 5 నెలలు పూర్తి చేశారండి ఆ హౌస్, పెద్ద బిల్డింగ్. వాస్తవానికి 10 months 12 months తీసుకుంటాడు ఎవ్రీ హౌస్కి, కానీ చివరిదే కదా అన్నట్లు నిర్లక్ష్యంతో అయి ఉండొచ్చు, లేదా ఇంట్రెస్ట్ లేకుండా ఉండొచ్చు. ఆ హౌస్ని తొందరగా కన్స్ట్రక్షన్ చేసి కలర్స్ వేసి చక్కగా లాక్ వేసి ఆ తాళం చేతులు తెచ్చి యజమానికి ఇస్తూ ఉంటే, యజమాని తాళం చేతులు తీసుకొని ఒక మాట అన్నాడు. ఏం మాట అనంటే, నువ్వు ఇంతకాలము నా దగ్గర హార్ట్ఫుల్గా పనిచేసావయ్యా, ఎన్నో బిల్డింగ్లు కట్టావు, ఎంతో మంచి సేవ చేసావు, కాబట్టి నీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను, అది నీకు చెప్తే బాగుంటుందని సర్ప్రైజ్ చేయాలనే ఉద్దేశంతో చెప్పలేదు, ఈ కట్టిన ఇల్లు నీకే అని చెప్పాడు. కట్టిన ఇల్లు నీకే అనేసరికి ఆ మేస్త్రికి మైండ్ పనిచేయలేదండి, మైండ్ పనిచేయలేదు. ఏంటి ఇల్లు నాకా, నాకు ఇంత గుర్తింపు ఉందా అని అనుకున్నాడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, యజమానికి అతని మీద నమ్మకం ఉంది. ప్రతి ఇల్లు కూడా సరిగ్గా కడతాడు, ఇది కూడా బాగా కడతాడని నమ్మకం ఉంది. యజమాని ముందే చెప్పింటే ఆ వ్యక్తి ఇంకా బాగా కట్టేవాడేమో. అతనికి కూడా ముందే తెలియదు, తనదే అనుకున్నప్పుడు ఇంకా బాగా కట్టేవాడు. ఇక్కడ జరిగిన కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఆ ఇంట్లో ఉన్న ప్రతి నిమిషం కూడా ఆ పర్సన్ బాధపడతారు సార్. ఈ కిచెన్ ఇక్కడ ఉండకుంటే బాగుంటుంది, ఈ రూమ్ ఇక్కడ ఉంటే హాల్ ఇక్కడ ఉండకుంటే బాగుంటుంది. ఆ ఇంట్లో ఉన్న 60 సంవత్సరాల పాటు అతను ఎప్పుడు బాధపడుతూనే ఉంటాడండి. అంటే అనేక బిల్డింగ్లకి చక్కగా కట్టిన వ్యక్తి, అనేక బిల్డింగ్లు అద్భుతంగా తీర్చిదిద్దిన వ్యక్తి తన ఇంటికి వచ్చేసరికి ప్రాపర్గా డిజైన్ చేసుకోకపోవడము, నాది కాదు అనే భావంతో కట్టడం వల్ల ఆ బిల్డింగ్లో ఉంటున్న ప్రతి నిమిషం కూడా ఆ వ్యక్తి బాధపడతాడు సార్. ఈ స్టోరీలో కాన్సెప్ట్ ఏంటంటే సార్, 25 నుంచి 30 ఏళ్ళు కష్టపడ్డామండి. 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది, కొంతమంది పిహెచ్డి అయిపోయింది, కొంతమంది ఎంఫిల్ అయిపోయింది, బిఎడ్ అయిపోయింది, ఇన్ని అయిపోగొట్టినామండి. 25 నుంచి 30 సంవత్సరాలు కష్టపడ్డ ఓడివి ఇంకొక 1 year, ఓ సంవత్సరం వదిలేయలేవా? 25 నుంచి 30 ఏళ్ళు చాలా కష్టపడి చాలా డబ్బులు కూడబెట్టుకొని కష్టపడి చదివినోడు ఇంకొక 1 year పుస్తకాలు కొనలేవా? ఒక 1 year క్లాసెస్ వినలేవా? ఒక 1 year ఓర్పు లేదా? ఆలోచించుకో మిత్రమా. మనము అన్ని సంవత్సరాలు కష్టపడి లాస్ట్ మూమెంట్లో డీలా పడతాం సార్. ప్రతిసారి చాలామంది అదే చేస్తూ ఉంటారు. సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే చివరి వరకు పోరాడాలి సార్. నోటిఫికేషన్ పడకముందే ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. అతి త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది, అతి త్వరలో గ్రూప్స్ నోటిఫికేషన్ వస్తాయి. ఏదో ఒకటి సార్, ఏదో ఒకటి
ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం మన లక్ష్యం అండి. ప్రయత్నం చేయండి. కాలే కడుపుకే కష్టం విలువ తెలుస్తుంది. కాలే కడుపుకే కష్టం విలువ తెలుస్తుంది. ఒంటరితనంగా ఉన్నప్పుడే బంధం విలువ తెలుస్తుంది. చేతిలో చిల్లి గవ్వలేనప్పుడే డబ్బు విలువ తెలుస్తుంది. అవకాశం చేజారినప్పుడే లైఫ్లో టైం విలువ తెలుస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే, నోటిఫికేషన్స్ వస్తున్నా కూడా చాలామంది పుస్తకాలు ఓపెన్ చేయకుండా చౌదాంలే అని నిర్లక్ష్యం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో అంకితం అండి. సార్ ఓపికతో ఉండండి సార్. ఒక్క 6 నెలలు నీది కాదంటే సార్ 60 సంవత్సరాల లైఫ్ నీది భయ్యా. 6 నెలలు నీ జీవితంలో కంఫర్ట్ జోన్ నుంచి బయటపడండి సార్. నిన్ను నీవు మార్చుకో, నిన్ను నీవు మోటివేట్ చేసుకో. సబ్జెక్ట్ ఎవరైనా చెప్తారండి. సబ్జెక్ట్తో పాటు ఇంటర్నల్గా మోటివేషన్తో మనం ఫిక్స్ అవ్వాలండి. ఎవరైనా చదువుకుంటారు సబ్జెక్ట్ని చదువుకునే క్రమంలో మనం డిమోటివేట్ అవ్వకుండా ఉండడమే ముఖ్యమైన కాన్సెప్ట్ సార్. 5 రోజులు చదువుకుంటాం, మళ్ళీ 10 రోజులు డీలా పడతాం, మళ్ళీ 5 రోజులు చదువుకుంటాం, మళ్ళీ డీలా పడతాం. అందుకని వచ్చే 6,000 జాబులలో 6 లక్షల మంది రాస్తే మిగతా అంతా ఫెయిల్యూర్ అయిపోతున్నారే. కారణం ఇదే సార్. మనకున్న జాబ్ పర్సంటేజ్ సక్సెస్ పర్సెంట్ 5% సార్. 95% ఫెయిల్యూర్ పర్సెంటే. ఎందుకంటే పోస్టులు లేవు కానీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నీలో మార్పు రావడం కోసం ప్రయత్నం చేయి. 1 సంవత్సరం పాటు 10 నెలల పాటు అదే శ్వాస, అదే ఆశ, అదే ధ్యాసలో ఉండండి సార్. కమిట్మెంట్తో ప్రిపేర్ అవ్వు. కంపల్సరీ రిజల్ట్ చూస్తావు భయ్యా. ఓకేనండి. సో ప్లీజ్ మీరు పుస్తకాలు, మీ ప్రిపరేషన్ దయచేసి ఆపకండి. సో ఈరోజు మంచి ఇంపార్టెంట్ న్యూస్ చెప్తా ఉన్నా అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆన్లైన్లో సువిద్య అకాడమీ యాప్ ఉంటుంది. సో ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళు సువిద్య యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాయి. ఆన్లైన్లో సువిద్య అకాడమీ ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఒక బంపర్ ఆఫర్ చెప్తానండి. సో 3 డేస్ మాత్రమే ఉంటాయి. తెలుగు ఆన్లైన్ వీడియో క్లాసెస్ 499 ఉందండి. సో ఈరోజు ఐ థింక్ వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే 3 డేస్ అండి. 3 డేస్ వరకు మీకు 369కే ఇస్తున్నానండి. ఒక్క 3 రోజులు మీకు అవకాశం ఇస్తున్నాను. ఎవరైతే సిన్సియర్గా చదవాలనుకుంటున్నారో, సిన్సియర్గా నా క్లాసెస్ విని తెలుగులో 30 మార్కులు, టెట్లో డిఎస్లో 12 మార్కులు సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళకి 369 రూపీస్కే బుధవారం, గురువారం, శుక్రవారం ఈ 3 డేస్ బంపర్ ఆఫర్ ఉంటుందండి. మీరు ఆన్లైన్ వీడియో క్లాసెస్ని అందులో చూడండి. 369 అనేటువంటి కాలం కనిపిస్తూ ఉంటుంది. వెంటనే దాన్ని పర్చేజ్ చేయండి. మీకు తెలుగు ఆన్లైన్ వీడియో క్లాసెస్ అన్నీ వస్తాయి. దాంతోపాటు ప్రాక్టీస్ బిట్స్, దాంతోపాటు ఆన్లైన్ టెస్ట్ సిరీసెస్, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి. అందులో కంటెంట్ పార్ట్ మెటీరియల్ కూడా అందులో అవైలబిలిటీ ఉంటుంది. కొన్ని ఇంపార్టెంట్ కంటెంట్స్ కూడా అందులో ఉంటాయి. ఇవన్నీ 369 రూపాయలకే. సో అందరికీ అందాలనే ఉద్దేశంతో ఒక 3 డేస్ మాత్రమే ఆఫర్ ఇస్తారు, తర్వాత ఉండదండి. నా తెలుగు వీడియో క్లాసెస్ అన్నీ వినండి. మీరు తెలుగులో 30కి 30 సాధించాల్సింది. అలాంటి కసితో నేను ప్రయత్నం చేస్తున్నా. సో ఆన్లైన్లో ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి భయ్యా. దాంట్లో ఇవి కాకుండా రిమైనింగ్ సబ్జెక్ట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ సిరీసెస్ కూడా ఉన్నాయి. అన్నీ రాయండి సార్. అన్ని ప్రయత్నం చేయండి. సక్సెస్ అనేది నీ కాళ్ళ ముందల ఉంటుంది, నో డౌట్ ఎట్ ఆల్. సో ఈ ఆఫర్ని అందరూ వినియోగించుకునే ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్ అండి. మీ ప్రిపరేషన్ మాత్రం ఆపకుండా ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నేను మీ మల్లికార్జున్. థ్యాంక్ యూ వెరీ మచ్.